గైస్ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏపీ ఎస్బిటెట్ ఆల్రెడీ ఫీ పేమెంట్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతూ ఉన్నాయి. సో 24th నుంచి అయితే అండ్ ఈ రోజుకి 4 days అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఎవరైనా ఫీ పేమెంట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సో లాస్ట్ డేట్ అనేది మనకు 3rd October అయితే ఉంది. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ డేట్ కల్లా కంప్లీట్ అయితే చేసుకోండి, ఇన్ కేస్ మీ కాలేజెస్లలో చేసుకున్నా కూడా. అండ్ ఇక్కడ హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు వస్తాయనేసి మెయిన్గా నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఇదే విధంగా నేను లాస్ట్ వీడియో ఒకటి చేశాను అనమాట. అదేంటంటే ఈ యొక్క లైక్ టైం టేబుల్స్ అనేటివి రిలీజ్ డేట్ అనేసి మెన్షన్ చేశాను. బట్ స్టూడెంట్స్కి అది అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ సమ్ బ్యాడ్ కామెంట్స్, అంటే బ్యాడ్ కామెంట్సే కాదు, అది వాళ్ళ ఆవేదన, అదే రిలీజ్ అయిపోయాయేమో అనేసి డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఏం మెన్షన్ చేశాను, ఏపీ డిప్లొమా ఎగ్జామ్ టైం టేబుల్ రిలీజ్ డేట్ 2024 అని మెన్షన్ చేశాను. ఇన్ కేస్ హాల్ టికెట్స్ అదేవిధంగా టైం టేబుల్ రిలీజ్ అయితే రిలీజ్డ్ అనేసి నేను మెన్షన్ చేస్తాను. ఓకేనా, రిలీజ్డ్కి కొంచెం మీరైతే తేడా అయితే చూసుకోండి. సో నేను దాన్ని బట్టే మీకు థంబ్నెయిల్స్లో కానీ ఛానల్లో టైటిల్ కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తాను. రిలీజ్డ్ అని ఎప్పుడైతే వచ్చి ఆ తర్వాత నేను వీడియోలో ఆ రిలీజ్డ్ కాలేదు అనేసి ఏమని చెప్తే అప్పుడు మీరైతే నా పైన ఫైర్ అయినా కూడా ప్రాబ్లం లేదు. బట్ నేను జెన్యున్గానే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. లైక్ రిలీజ్ కాలేదు, రిలీజ్ డేట్ అనేసి మెన్షన్ చేసి ఎగ్జాక్ట్ డేట్ అనేది కూడా మీకు ఆ వీడియోలో చెప్పడం జరిగింది, ఏ టైంకి మనకు ఈ యొక్క టైం టేబుల్ అనేది రిలీజ్ అవుతుంది అనేసి. అండ్ ఇక్కడ హాల్ టికెట్స్ కూడా సేమ్ అంతే మనకి. సో హాల్ టికెట్స్ మనకు రావడానికైతే బిఫోర్ 1 week ఎగ్జాక్ట్గా మనకైతే ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఇది మీకు డైరెక్ట్గా మీ కాలేజ్ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ మీరు డైరెక్ట్గా బయట నుంచి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్. వన్స్ ఆ యొక్క ట్యాబ్ రిలీజ్ అయిన వెంటనే మీ అందరికి కూడా నేను ఒక వీడియో స్పెషల్గా చేసి మీ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఓకేనా, సో దీంతో మీ అందరికి కూడా హాల్ టికెట్స్ అదేవిధంగా ఈ యొక్క టైం టేబుల్కి సంబంధించి అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకొక పార్ట్ గురించి నేను అయితే మాట్లాడాలనుకున్నాను. సో ఎస్బిటెట్ ఎగ్జామ్స్. సో ఈ యొక్క ఎగ్జామ్స్కి సంబంధించి బ్రదర్ చాలా కష్టంగా ఉంది, ఏదైనా టిప్స్ చెప్పండి, ఏమైనా ట్రిక్స్ చెప్పండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి, ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు కదా. నేను ఆల్రెడీ 1 by 1 వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, డిప్లొమా C16 ఎగ్జామ్స్కి, C20 అండ్ C23కి సంబంధించి ఇది వచ్చేసరికి జావా, DBMS, నెట్వర్క్ అనాలిసిస్ అండ్ అదేవిధంగా మనకు ఫిజిక్స్, డేటా స్ట్రక్చర్స్, కెమిస్ట్రీ, ఈ విధంగా అన్నీ కూడా ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దానికి సంబంధించిన ఏవైతే మెటీరియల్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా మనము టెలిగ్రామ్ ఛానల్లో అయితే రిలీజ్ చేస్తూ వస్తున్నాం. ఓకేనా, సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే మీరు ఇన్ కేస్ జాయిన్ అయ్యి మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని అయితే తెలుసుకుంటూ ఉండండి. అండ్ దాంతోపాటు ఈరోజు మార్నింగ్ ఒక వీడియో రిలీజ్ చేశాను, మ్యాథమెటిక్స్కి సంబంధించి ఎలా పాస్ అవ్వాలి, నేను ఎలా పాస్ అయ్యాను, ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అసలుకి నాకు గుర్తుకు లేదనమాట. లైక్ అంటే నేను ఏమి గుర్తుకు లేవు, నేను చదివింటంటే కూడా అయినా కూడా పాస్ అయ్యాను. ఎలా అయ్యాను, నేను ఏం యూస్ చేశాను ఎగ్జామినేషన్ హాల్లో, సో ఆ దాన్ని బట్టి మీకు కూడా మేబీ యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఆ వీడియో చేశాను. అండ్ ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా మీరైతే పాస్ అయితే గ్యారంటీగా అయితే అవుతారు. 100కి 35 మార్క్స్. లైక్ ఎవరైతే పాస్ అవ్వలేను అనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా పాస్ అయితే అవ్వడం జరుగుతుంది. ఆ వీడియో చాలా ఇన్ఫర్మేషన్గా ఉంటుంది, 14 minutes వీడియో. ఖచ్చితంగా చూసి మీరంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారనేసి అనుకుంటున్నాను. దాంతోపాటు మీకు రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కూడా నేను ప్లాన్ చేస్తున్నాను. ప్లాన్ ప్రకారంగానే మీకైతే అన్నీ కూడా అందుతాయి. సో వెంటనే మీరైతే టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకేమైనా ఉన్నాయి అంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. రిమైనింగ్ స్టూడెంట్స్తో కొలాబరేట్ అవ్వండి. సో వాళ్ళ నుంచి కూడా మీరు కొంచెం ఎక్కువగా మీకు కావాల్సిన మెటీరియల్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఏమైనా అర్థం కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి చెప్పించుకోవడం కానీ ఇవన్నీ ఫెసిలిటీస్ మీకు ఫ్రీగా దొరుకుతున్నాయి. కాబట్టి సో 100% యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, డోంట్ నెగ్లెక్ట్ యువర్ ఎగ్జామ్స్. అక్టోబర్ నవంబర్ ఎగ్జామ్స్ చాలా కీలకము. C16 వాళ్ళకైతే ఇంకా ఎక్కువ. సో కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకేనా, సో ఇది టోటల్గా ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BSD VP తెలుగు టెక్. సీ యూ ఆల్ అండ్ లవ్ యూ టు ఆల్.